హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ బ్లాగ్స్. ఈరోజు అయితే గోంగూర చికెన్ ఎట్లా చేసుకోవాలో మీకు మన ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ గోంగూర చికెన్కి నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నా. దాంతోపాటు ఒక 2 టమాటాలు మంచిగా పెద్ద పెద్ద కట్ చేసి ఆ గోంగూరను మంచిగా నీట్గా కడుక్కొని మంచినీళ్ళలో వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా. ఈ గోంగూరల్ని మనం ఇందాక కట్ చేసిన టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇక ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో మంచినీళ్ళు పోసుకొని ఒక స్పూను జీలకర్ర తగిలించుకొని దాంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు దంచుకొని ఇక ఈ కరివేపాకు జీలకర్ర జర్ర వేగినాక ఒక 2 ఉల్లిగడ్డలు అయితే పొడువుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక 2 ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ గోంగూర చికెన్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. మీరు మొత్తం ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీంట్లో ఈ ఉల్లిగడ్డలు వేసినాక మనం కొంచెం లైట్గా ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పు చల్లుకోవాలన్నమాట. ఇక ఉప్పు చల్లితే ఏమవుతుందంటే ఈ ఉల్లిగడ్డలు జర తొందరగా ఉడుకుతాయి. సో ఆ ఉల్లిగడ్డలు తొందర ఉడకనికి ఉప్పు చల్లినాక ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి సైడ్కి. ఇక ఈ ఉల్లిగడ్డలు అయితే మనకు కొంచెం మంచిగా దగ్గరికి మగ్గినాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ నాకు ఇంగ్లీష్లో జర చెప్పనీకి వస్తలేదు. అల్లం వెల్లిగడ్డ వేసినాక ఇందాక కలిపి మిక్సీ కొట్టి పెట్టినాం కదా పచ్చిమిరపకాయలు, గవి కూడా ఇప్పుడు అలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ కరివేపాకు ఇదంతా మంచిగా కలుపుకున్నాక చికెన్ ముక్కలు అయితే నేను ఒక 1/2 కిలో తీసుకొచ్చిన. జర పెద్ద సైజు ఉన్నాయంటే మా అమ్మని కట్ చేయంటే జర చిన్న చిన్న కోసి ఇచ్చింది. సో ఇట్లా మంచిగా చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసుకొని దాంట్లో వేసుకుంటే ఏంటంటే జర తొందర ఉడుకుతుంది అన్నమాట చికెన్. సో ఇప్పుడు దీంట్లోనే ఇంత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చల్లుకొని మంచిగా ఈ ఉల్లిగడ్డలకు పట్టేటట్టు మళ్ళీ కలుపుకోవాలన్నమాట. సో ఇట్లా అంతా కలుపుకున్నాక దీంట్లోకి మనం ఇందాక మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, అవన్నీ మంచిగా నీట్గా కడుక్కొని ఇప్పుడు ఈ దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా ఇదంతా ముక్కలకు పట్టేదాకా బాగా కలబెట్టాలి. ఇట్లా మంచిగా ముక్కలకు అంతా ఈ పసుపు అంతా మంచిగా పట్టేటట్టు నీట్గా పెట్టాలన్నమాట. ఇంకా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చల్లుకోవాలి. ఆల్రెడీ ఇందాక ఇంత తగిలించినాం కదా ఉప్పు, జర రుచికి తగిలినట్టు చల్లుకోండి, లేకపోతే మళ్ళీ ఇసం అయితే తినలేరు. సో ఇప్పుడు చికెన్ అయితే కొంచెం మంచిగా దగ్గరికి అయితే ఉడికింది. ఒక 70% ఉడికితే సరిపోతుంది ఇట్లా, ఎందుకంటే మళ్ళీ మనం గోంగూర వేసినాక మళ్ళీ ఉడకబెడతాం చికెన్ ఎట్లయినా. సో చికెన్ అయితే ఒక 70% ఉడికినాక ఈయనైతే ఒక టేబుల్ స్పూన్ కారం చల్లుకుంటున్నా. మీరు ఎంత తింటారో అంత చల్లుకోరి. దీంట్లోనే ఒక చిన్న టేబుల్ స్పూను ధనియాల పొడి దంచుకున్నా. ఈ ధనియాల పొడి కారం వేసుకున్నాక ఇది కూడా మంచిగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం ఇల్లాక కొనుక్కొచ్చిన చికెన్ మసాలా ప్యాకెట్ చింపి దీంట్లో ఇంత చికెన్ పౌడర్ కూడా చల్లిన. ఇక ఈ చికెన్ పౌడర్ అంతా చల్లినాక మనం ఇల్లాక మంచిగా మెత్త ఉడకబెట్టి పెట్టినాం కదా గోంగూర టమాటా పేస్టు, ఇక దాన్ని కూడా ఈ చికెన్ మీద వేసుకొని మంచిగా కలిపి ఈ గోంగూర అంతా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలపాలన్నమాట. ఇదంతా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టినాక మంచిగా దగ్గరికి గోంగూర చికెన్కి బట్టి దగ్గరికి అయింది. దీంట్లో ఒక్క చిన్న గ్లాసు మంచినీళ్ళు పోసుకోరు, ఎందుకంటే మొత్తం బిర్రీ అయింది కదా, జర లూజ్ అవుతుంది ఇప్పుడు. సో ఇట్లా లూజ్ అయినాక ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకురు అనుకో, ఆ గోంగూర పులుపంతా మన చికెన్ ముక్కలకు పట్టి తింటే సమ్మగా ఉంటుంది అనమాట. సో చూడండి నూనె కూడా బయటికి తేలింది. ఇంకా మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక మన గోంగూర చికెన్ అయితే రెడీ అయింది. వేడి వేడి అన్నం కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ గోంగూర చికెన్ వేసుకొని ఇక అన్నంలో తింటే మనకు సమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం దంచి కొట్టండి ఫ్రెండ్స్.